హాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మీకైతే కొత్త రేషన్ కార్డ్‌లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి, దరఖాస్తు ఫారాలు చేసుకోవాలనేసి మీకైతే ఇప్పుడు డేట్ అయితే ఇచ్చారండి. వెంటనే మీరైతే దరఖాస్తు ఫారాలు ఫిలప్ చేయండి. అలాగే మీరు పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికైతే 2,00,000 పైనే వీళ్ళకైతే క్యాన్సల్ అవుతున్నాయండి. రద్దవుతున్నాయి. మరి ఎందుకు అవుతున్నాయనేది ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు కింద అయితే మీరు లాంగ్ వీడియో లింక్ అయితే పెట్టాను చూడండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ 2,00,000 పైనే ఎందుకు క్యాన్సల్ అవుతున్నాయంటే, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, కారు ఉండకూడదు, అలాగే మీకు 100 గజాల జాగా అనేది ఉండకూడదు. 200 గజాల జాగా కూడా ఉండకూడదండి. ఆదాయం కూడా మీకు చాలా తక్కువగా ఉండాలి. ఒక 20,000 కంటే కూడా మీరు తక్కువగా ఉండాలనేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కారణాల వల్లనే మీకైతే ఈ యొక్క పాత రేషన్ కార్డులనేది రద్దవుతున్నాయి. వెంటనే మీరైతే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు వెంటనే పెట్టుకోండి.